సీక్రెట్స్ చెప్పగలను నేను. ఏంటి మమ్మీ ఎవడీడు ఇంటర్వ్యూస్ డిలీట్ చేయమని ఆల్రెడీ శ్రీ మీడియా ఓనర్ మీద, శ్రీ మీడియా యాంకర్ మీద, నా మీద ముగ్గురు మీద ఒక కేసు కూడా పెట్టారు పోలీసులు. మీ మీద ఒకటి చాలా ఉన్నాయి కదా. నేను కొన్ని పోలీసుల సీక్రెట్స్ చెప్పాను. పోలీసు సీక్రెట్స్ కొంతమంది హీరో సీక్రెట్స్ చెప్పాను. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టే. సో ఇదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్ ఏంటి అంటే ఈ కాస్టింగ్ కౌచ్ ఒకటి కూడా చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. సో ఈ డైరెక్టర్స్ ఏంటంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు పక్క కమిట్మెంట్స్ అడుగుతారు హీరోయిన్స్ ని. సో వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకోలేరు ఎవరికి. ఈవెన్ దో ఈ మీటూ టీమ్ ఉన్నా కూడా ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఆఫర్ మిస్ అవుతుంది. ఎవరెవరు ఇచ్చారు అలా మీకు తెలుసా? కొంతమంది చాలా మంది ఉన్నారండి పెద్ద పెద్ద. మీ దగ్గర చెప్పారా? ప్రెసిడెంట్ గా చేశాను, నేను 45 days ప్రెసిడెంట్ గా చేశాను. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నా నేమ్ ఉంటుంది. నేను ఏంటి మమ్మీ ఎవడీడు హీరోగా మెంబర్షిప్ ఉంది. నేను జనసేన పార్టీలో చేసినప్పుడు నాకు హీరో రామ్ చరణ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హీరో రామ్ చరణ్ నాకు మెంబర్షిప్ ఇప్పించాడు హీరోగా, తెలుసా? హీరో రామ్ చరణ్ పనులన్నీ వదులుకొని మీకు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వీళ్ళు ముగ్గురు నాకు బాగా క్లోజ్. డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా నువ్వు. బాగానా? చాలా బాగా. కాల్ చేసి రమ్మంటే ఇంటికి వచ్చేస్తారు. అంత ఇంటర్వ్యూ ఇప్పించండి వాళ్ళ ముగ్గురుతో. రీసెంట్ గా ఇప్పిస్తాను నేను. మండే పెట్టేసుకుంటాను. పక్కా ఇప్పిస్తాను నేను. మండేకి జనసేనలో వర్క్ చేసిన హీరో వాళ్ళందరూ నాకు పరిచయం ఉన్నారు. ఒకటేంటి అంటే నేను జనసేన నుంచి యాక్చువల్గా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో